హలో సార్. హలో సురేష్, కూర్చో. మీకోసం ఇంటికి వెళ్ళొచ్చాను. ఐసి. మీరు కొద్ది రోజులు సెలవు పెట్టడం మంచిదేమోనండి. సురేష్, ఒక హత్య జరిగినప్పుడు మనం శవాన్ని ఫోటోలు తీసుకుంటాం, కేసు వివరాలు రాసుకుంటాం. శవాన్ని పోస్ట్ మార్టం తీసుకువెళ్ళి దాన్ని ముక్కలు ముక్కలు చేస్తుంటే మనకు కావాల్సిన సాక్ష్యాల కోసం వెతుక్కుంటాం. అప్పుడు మనం పొందే అనుభూతి ఏమిటి? ఆ కేసులో నిందితుడిని పట్టుకొని తగిన శిక్ష పడేలా చేయాలని చూస్తాం. పాప విషయంలోనూ అంతే. అను నివాసికి కన్నబిడ్డ, కంటి వెలుగు, ఇంటికి దీపం. కానీ ఈ సిఏ నివాసికి ఒక కేసులో హతురాలు. దట్స్ ఆల్. వచ్చాలు నా మాటను వాళ్ళు అన్నాటి నుంచో ఆ హోటల్లో పడి ఏడుస్తున్నారు. మంచి పార్టీయేనా? బాగా సొమ్ములు ఉన్నోళ్ళు ఎప్పుడు నవ్వుకునే లాభం ఒప్పేసుకో. సరే, రాత్రికి తీసుకురా. అయ్యో బాబోయ్, ఆటగా మారిపోయిందా? ముత్తాలు ఏటే ముత్తాలు, ఒంటి మీద బట్టలు ఉన్నా లేకున్నా ఎట్ట ఉన్నవాడిని అట్టగా వచ్చేయమన్నావట. ఓ పెళ్లిళ్ళు ఒప్పుకున్నాను, ఒక్కదానే చేసుకోలేను. బట్టలు ఉతికి రెడీగా ఉన్నాయి, కాస్త పెడతామని పిలిచాను. ఓ అంతే కదా, ఒక్క తాళి బొట్టు కట్టడం తప్ప ఏ పనైనా చేస్తాను. ఇప్పుడు ఒక గంటలో తోమేసి ఇచ్చాను. మావా, ఇక్కడే తోమకూడదు. మన ఇంట్లో నా పెట్టి అడిగానే ఉంది. ఇంకా ఎంత దూరం అయ్యా? వచ్చామండి. అడ్రస్ కరెక్టేనా? కరెక్టే సార్, ఇదేనండి మీ భువన సుందర బంగ్లా. దొంగ సచ్చినడా నిన్ను, చావరా. నీ మొహానికి దిబ్బ రొట్టెల పోగులేస్తారా సచ్చినోడా. ముత్యాలా ఆగరా, ఎక్కడికి? ఏట్రా లోపల ముత్యాల పెద్ద వాళ్ళతో బిజినెస్ మాట్లాడుతుంది. బిగినీసా? అవును, ముచ్చాయి చేత మేము మిషన్ లాంటి పెడిచిపోతున్నాం. మిషన్ లాంటి అయ్యి బాబు, చాలా మంచి పని చెప్తున్నారండి. మీరు నిజంగా దేవుడేనండి. మీ కాళ్ళకి దానం పెట్టాలండి. ఆ లోన పెద్ద మనిషికి కూడా దానం వద్దు, ఆయన బయటకు వస్తారు, అప్పుడు పెడదు కానీ. కిటికీలో చూసి దూరం నుంచి బయటికి రారేమండి? చర్చలు పూర్తవ్వాలి కదా. చర్చలు ఏమి వినపట్టలేదండి. వినపడవు, అన్ని సైకిలే. అందాక నేను ఆగలేనండి. ఆ దేవుడికో దానం పెట్టుకొచ్చేస్తాను. నా మాట విను, రా ఇక్కడ కూర్చో. అయ్యి బాబు, తమరేనండి ఆ పెద్ద మనిషి కాళ్ళకి దానం పెట్టుకుంటాను. చర్చ పూర్తయిందా? పూర్తయింది. నువ్వు వెళ్ళి సంతకాలు ఎట్టించుకురాడు. దగ్గరుండి సంతకం పెట్టించండి బాబు. అవును, మా ముత్యాలకి చదువు రాదు కదండి, సంతకం ఎలా ఎడతదండి? ఏలు ముద్ర వేయించుకుంటాడా? ఏలు ముద్ర అయినా సరిగా ఎత్తదో లేదో పిచ్చి. నీకెందుకు బెంగ, ఆడే వేయించుకుంటాడు. ఏమిటిది? అమ్మో, ఏం చేస్తావు? నీకే చెప్పేది. ఆగు, అమ్మో అమ్మో.
లో నుండి కేకలేన పడుతున్నాయి ఏంటండి అదే చేతి ముద్దలు వేడి ఏలు ముద్దలు పడంగానే మా వాడు ఆనందం పట్టలేక అరుస్తున్నాడు. చెయ్యి వదిలి రే ఆయన తర్వాత వస్తాడు గాని నన్ను ఆఫీస్ కాడ నుంచి వచ్చి ఆఫీసా అదే బస్ స్టాండ్ కూడా ఆఫీసు. అయ్యి బాబు మీరు వెళ్ళిపోతానంటారేంటండి దగ్గరుండి ఆ చేతి ముద్రలు ఏలు ముద్రలు అన్ని చూసుకుంటారు కానండి బాబు నేను ఆఫీస్ కాడ ఉంటాను మీరు వచ్చేయండి మరి. బాబు నీకు మర్యాద చేయకుండా వెళ్ళనిస్తావేంటండి నీతో బిగినీసి పెట్టేద్దామని వస్తే పెద్ద మనిషిని పట్టుకుని ఉతికేస్తున్నావేటే వీళ్ళు పెట్టించాలనుకున్నది ఏరే బిజినెస్ దొంగ సచ్చినోళ్ళు. నా బతుకుని బజారు పాలు చేయాలని వచ్చారు మావా. ఉతుకో నాకేం తెలీదు. 500 అడ్వాన్స్ ఇచ్చాం. బయటికి రారా పయ్యా నువ్వు. నీ రిచ్చా పని ఏదో నువ్వు చూసుకోవడం మళ్ళీ ఇట్టడి ఎదవేసాలు వేసామంటే నీ 3 చక్రాలు రిచ్చా దొక్కుకోవడానికి ఒక్క కాలు కూడా మిగలదు. రేవులో ఉతికి అంటే చెత్త నీ యాదవన్నాయాల. పెళ్లి కాకుండా ఒక ఆడది ఒంటరిగా ఉంటే ఎంత అల్లరిపాలు అయిపోతుందో చూసావుగా. సమయానికి నువ్వు వచ్చావు కానీ లేకపోతే నాకైతే ఏమైపోయేదో. ఏడో మాకే నేనున్నాగా. నువ్వేమైనా నాకు తాళి కట్టిన మొగుడివా? రోజు ఇట్టా ఆపద నుంచి కాపాడటానికి. తాళి కడితే నా బతికే పోద్ది, కట్టకపోతే నా బతికిపోదు మావా. సత్యాను నిన్నే పెళ్ళాడతా. నిజంగానా మావా? ఏందే నీకు జాతకం చెప్పినోడు ఎవడో గాని వట్టి సత్వారం సచ్చినోడు కాదే బ్రహ్మంగారు లెవెల్ మడిసి ఆడి మొఖం. నన్ను చేసుకుంటే నువ్వు సత్తావని చెప్పాడుగా, మరి నువ్వు సావలేదే. సత్తని ఉండగా నీ మూటలో నా మూటలో మొయ్యలేక ఆడు చెప్పింది కరెక్టే. ఎవడు చేసిన కర్మ ఆడనుభవింప. పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగా కాలం గడపాలో మీరెల్లరూ వాయిగా ఉండాలో. అరుణ అరుణ అలా చూడకరుణా. ఎన్నాళ్లుగా నీ కళ్ళల్లో ఆత్మస్థైర్యాన్ని చూశాను, నీ మాటల్లో గుండె నిబ్బరాన్ని చూశాను. కానీ కానీ ఇలాంటి పిరికి చూపులు ఎప్పుడూ చూడలేదు. అలా మౌనంగా ఉండకరుణా. కడుపులో దుఃఖం కన్నీళ్ళ రూపంగా బయటికి రాకపోతే మనం బ్రతకలేము. కమాన్ వీప్ అవుట్. పాప చిలిపి మాటలు, దాని జ్ఞాపకాలు నిన్ను విడిచిపెట్టేంత వరకు కన్నీళ్లు పెట్టు. కమాన్ వీప్ అవుట్ వేసే, వీప్ అవుట్ వేసే, వీప్ అవుట్. హలో హలో ఏమిటి పిచ్చి పని? ఇది పిచ్చి పని కాదు సార్. నా పాపని శవంగా మార్చిన ఆ దుర్మార్గుల్ని ఈ తుపాకీ గుళ్లకు బలి చేసి నేను ఊరితాటికి బలైపోతాను. వాళ్ళని ఏ శిక్షకు గురి చేయాలో నాకు తెలుసు. లేదు సార్, నన్ను మానభంగం చేశాడని ఒక ఆడపిల్ల కేసు పెడితే తెల్లవారిలోగా కటకటాల వెనక నుంచి బయటకు వచ్చిన ఆ దుర్మార్గుల్ని మీరే శిక్షకు గురి చేయగలరు సార్? వాళ్ళకి తగిన శిక్ష నేను విధిస్తాను.
మనిషిని మనిషి చంపడానికి చట్టం ఒప్పుకోదు రాజా. ఒప్పుకొని చట్టాన్ని పాపని తిరిగి తెచ్చివ్వండి సార్. డోంట్ బి ఎమోషనల్ రాజా. చట్టం అనేది మనం నిర్మించుకున్నది, న్యాయం అనేది మనం రాసుకున్నది. మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థల మీద మనకే గౌరవం లేకపోతే ఎలా? మనం చూపించే గౌరవం మన కన్నీటికి ఖరీదు కట్టలేవు సార్. నో, కడుతుంది. సంఘంలో చిన్న తప్పు జరిగితేనే వదిలిపెట్టాను నేను. నా ఇంట్లో ఎంత ఘోరం జరిగిందంటే క్షమిస్తాననుకున్నావా? నెవర్. మీరు పోలీస్ ఆఫీసర్ గనక ధర్మబద్ధంగా నేరస్తుల కోసం వెతుకుతున్నారు. నేను సగటు మనిషిని గనక రక్త మాంసాలు ఉడికెత్తుతుంటే రాక్షసంగా అయిన వాళ్ళ వెంట పడక మానను. పిలిపించారట. సాయి రా. కన్న కూతుర్ని పోగొట్టుకున్న ఆ నివాసగాడు నా మీద పగబట్టి ఉంటాడు. ఆ నేరం ఎటు రుజువు చేయలేడు గనుక ఆ కాళీగాడి చెల్లెల కేసులో నన్ను ఇరికించాలని చూస్తాడు. ఆ కాళీగాడి చెల్లెలు కూడా లేపిస్తే శభాష్, నా గుణాలు ఇప్పుడిప్పుడే నీకు అబ్బుతున్నాయి. ఆస్పత్రిలో ఉన్న కాళీగాడి చెల్లెలు ఆస్పత్రిలోనే ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకోవాలి. అలాగే. అమ్మా రాణి, ఎందుకు బాబు ఇప్పుడు కన్నీళ్లు పెడుతున్నావు? ఈ గొడవలన్నీ మనకెందుకు అన్నాయా అని నీ చెల్లెలు చెబితే వినిపించుకున్నావా? పెళ్లి చేసి అత్తవారింటికి పంపాల్సిన నీ చెల్లెల్ని ఒంటరిదాన్ని చేసి నువ్వు జైలు పాలయ్యావు. ఇప్పుడు దాని బతుకు బూడిద పాలైంది. ఏ రెడ్డెప్పను నువ్వు నమ్ముకుని దేవుళ్లాగా చూసుకున్నావో వాడే దెయ్యమై నీ చెల్లెలు బతుకుని కాటు వేశాడు. నలుగురు సూటిపోటీ మాటలు అంటూ ఉంటే తలెత్తుకు తిరగలేక ఆస్పత్రిలోనే ఉరిపోసుకు చచ్చిపోయింది. ఏ ఇన్స్పెక్టర్ని శత్రువుని నువ్వు తలపడ్డావో ఆ ఇన్స్పెక్టరే నీ చెల్లెలి శీలాన్ని చెడగొట్టిన ఆ రెడ్డప్పను కటకటాల వెనక పెట్టాడు. అందుకు ప్రతిఫలంగా తన కన్న కూతుర్నే దూరం చేసుకున్నాడు ఆ మహారాజు. అవును బాబు, నీ చెల్లెల్ని పాడు చేసిన ఆ రెడ్డప్పే ఇన్స్పెక్టర్ కూతుర్ని చంపించాడు. రేయ్ రెడ్డప్ప, నిన్నటి దాకా సార్ అని పిలిపించుకున్న లోటుతో ఈ రోజు ఏరా అని పిలిపించుకుంటున్నావురా? కాళీ, మర్యాదగా మాట్లాడటం నేర్చుకో. మర్యాద? నీకు మర్యాద ఏమిట్రా? నీకు మేలు చేశానన్న సంగతి కూడా మర్చిపోయి నా చెల్లెల్ని నాశనం చేసి దాని చావు కారణం అయ్యావు. ఇప్పుడు నిన్ను చంపి నా పగ తెచ్చుకుంటాను. హలో, పోలీస్ స్టేషన్. స్టాప్ ద రేస్ కానిస్టేబుల్స్. వీడు నా ఇంట్లోకి వచ్చి నన్ను నా మనుషుల్ని చంపడానికి పూనుకున్నాడు. ముందు వీడిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. అరెస్ట్ చేయాల్సింది నన్ను కాదురా, నిన్ను. కాళీ, సార్, సార్, ఈ దుర్మార్గుడు నా చెల్లెల జీవితం నాశనం చేశాడు సార్. దాన్ని చంపి ఆత్మహత్యగా చిత్రించాడు సార్. ఆ కేసు ఇంకా కోర్టుకు రాలేదు. మీ పాపను చంపించింది కూడా ఈ దుర్మార్గుడే సార్. ఆ నేరం నిరూపించబడలేదు. టేక్ హిమ్. సార్, ఈ రోజు ఈ నరరూప రాక్షసుని చంపకుండా నన్ను అరెస్ట్ చేసినందుకు ఏదో ఒక రోజు మీరే పశ్చాత్తాపడతారు. చూసావా మిస్టర్ నివాస్, నేరస్తుడిని అరెస్ట్ చేయబడ్డ నేను నీ కళ్ళ ముందే బయటకు వచ్చేశాను. నన్ను నేరస్తుడిగా శిక్షించడానికి వచ్చిన కాళీని నువ్వే అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఆఫ్ కోర్స్ మిస్టర్ రెడ్డప్ప,
చట్టంతో చెలగాటలాడటం సొంత వేళ్లతో కళ్ళు పొడుచుకున్నట్టే. ఇది ప్రజలు ఇష్టపడి నిర్మించుకున్న వ్యవస్థ. ఆ వ్యవస్థను నీలాంటి కొద్ది మంది తాత్కాలికంగా మాయ చేయాలని చూసిన అంతిమ విజయం చట్టానిదే. రిమెంబర్ దట్.